తమిళనాడు రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. వీసీకే నిర్ణయంపై ఆధారపడి టీవీకే భవితవ్యం ఉంది. దీంతో వీసీకే నేతలతో టీవీకే నేతల చర్చలు కొనసాగుతున్నాయి. టీవీకే ముందు వీసీకే చాలా పెద్ద డిమాండ్లు ఉంచింది. వాటిని అంగీకరిస్తేనే మద్దతు ఇస్తామని అంటుంది. ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని సాయంత్రానికి వీసీకే వాయిదా వేసింది. సాయంత్రం 4 గంటలకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే నేతలు తెలిపారు. తమిళనాడు రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. వీసీకే నిర్ణయంపై ఆధారపడి టీవీకే భవితవ్యం ఉంది. దీంతో వీసీకే నేతలతో టీవీకే నేతల చర్చలు కొనసాగుతున్నాయి. టీవీకే ముందు వీసీకే చాలా పెద్ద డిమాండ్స్ ఉంచింది. వాటికి అంగీకరిస్తేనే మద్దతు ఇస్తామని అంటుంది. ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని సాయంత్రానికి వీసీకే వాయిదా వేసింది. సాయంత్రం 4 గంటలకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే నేతలు తెలిపారు. రైట్, వీసీకే నిర్ణయంపై ఇప్పుడు టీవీకే భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పుడు వీసీకే కింగ్ మేకర్ అయింది. సో ఈ నిర్ణయం సాయంత్రానికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి ఈ రోజున్న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందో లేదో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, ఏంటి డిమాండ్స్ సంబంధించి ఏమైనా క్లారిటీ రాలేదా? అందువల్లే వాయిదా వేసింది అనుకోవాలా? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు? తమిళనాడులో గత కొన్ని రోజులుగా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి విషయంపై అయితే ఎంతో అనిశ్చిత నెలకొందని చెప్పొచ్చు. కేవలం 2 సీట్లు మాత్రమే కావాలి తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత కొన్ని రోజులుగా వామపక్షాల నుండి అలాగే వీసీకే నుండి బలాన్ని చేకూర్చేందుకు కూడా చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే వామపక్షాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఇంకా వీసీకే వద్ద నుండి కూడా ఎటువంటి జవాబు రాకపోవడంతో ప్రస్తుతం అంతా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈరోజు దాదాపు 10 గంటలకి వీసీకే తోల్ తిరుమావలన్ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. అయితే దాదాపు 2 గంటల సస్పెన్స్ తర్వాత మీటింగ్ అనేది సాయంత్రం 4 గంటలకి పోస్ట్పోన్ అయినట్టు కూడా మనకి తెలుస్తోంది. అయితే ఈ డౌట్ అంతా లేదా ఈ పోస్ట్పోన్ అంతా కూడా తమకి వీసీకే టీవీకేకి చేస్తున్నటువంటి డిమాండ్స్ ఒప్పుకోకపోవడం వల్లనేనా అనేటువంటి ఒక డౌట్ కూడా అందరిలో ఇప్పుడు లేవనెత్తుతోంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించింది. అందులో విజయ్ పెరంబూర్ అలాగే తిరుచి నుంచి గెలిచాడు. ఇక తిరుచి నుంచి ఆయన రాజీనామా చేసి ఆ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత బై ఎలక్షన్స్లో వీసీకే తోల్ తిరుమావలన్ పోటీ చేసి ఆయన గెలిచి అక్కడి నుంచి డిప్యూటీ సీఎంగా అసెంబ్లీకి అడుగు పెట్టాలనేటువంటి యోచనలో వీసీకే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోర్ట్ఫోలియోలో కూడా ముఖ్యమైనటువంటి మినిస్ట్రల్ బర్త్ అడుగుతున్నాడు అనేటువంటి సమాచారం కూడా ప్రస్తుతానికి మనకు వస్తుంది. అయితే మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా కేవలం 2 సీట్లు మాత్రమే సాధించినటువంటి వీసీకే ఇప్పుడు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక ఆయన వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావలన్ కూడా గెలవలేదు. ఇతర ఎమ్మెల్యేస్ అయితే గెలిచారు. మరి ఇటువంటి డిమాండ్స్ పెట్టినటువంటి కారణంగా టీవీకే వారితో కలిసేందుకు ఎంతో సుముఖంగా లేదా అనేటువంటి అభిప్రాయం కూడా ప్రస్తుతానికి మన ఉంది. ఇక వీసీకే నేతలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టీవీకే అభిమానులందరూ కూడా పోస్ట్పోన్ అయింది అని తెలియడంతో కాస్త
నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, మ్యాజిక్ నెంబర్ చేరుకుంటుంది అనేటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పోస్ట్పోన్ అవ్వడం, తమ డిసిషన్ కొంచెం జాప్యం అవ్వడంతో అందరిలో కూడా కాస్త ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చింది అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరి.